బ్రేకింగ్ న్యూస్. సింగరేణి కార్మిక సంఘం కేంద్రంగా జరుగుతున్న వరుస పరిణామ క్రమాలపై కవిత బహిరంగ లేఖ రాశారు. మొన్న కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్ని టీబీజీకేఎస్ గా ఎంపిక చేశారు. ఆయనకు తన శుభాకాంక్షలు చెబుతూనే ఈ ఎన్నిక కార్మిక చట్టాలకు విరుద్ధంగా జరిగిందన్నారు కవిత. ఇప్పటి వరకు తాను కార్మికుల కోసం చేసిన పనుల గురించి తన లేఖలో ప్రస్తావించారామె. సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ లో జరుగుతున్న వరుస పరిణామ క్రమాలపైన చర్చించారు. ఆపై తాను అమెరికాలో ఉండగా ఇక్కడ కుట్ర చేసి తనను తప్పించారన్న ఆవేదన వ్యక్తం చేశారు కవిత. సింగరేణి కార్మిక సంఘం కేంద్రంగా జరుగుతున్న వరుస పరిణామ క్రమాలపై కవిత బహిరంగ లేఖ రాశారు. మొన్న కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్ను టీబీజీకేఎస్ గా ఎంపిక చేశారు. అయితే ఆయనకు తన శుభాకాంక్షలు చెబుతూనే ఈ ఎన్నిక కార్మిక చట్టాలకు విరుద్ధంగా జరిగిందన్నారు కవిత. ఇప్పటి వరకు తాను కార్మికుల కోసం చేసిన పనుల గురించి తన లేఖలో ప్రస్తావించారు. సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ లో జరుగుతున్న వరుస పరిణామ క్రమాలపైన చర్చించారు. ఆపై తాను అమెరికాలో ఉండగా ఇక్కడ కుట్ర చేసి తనను తప్పించారన్న ఆవేదన వ్యక్తం చేశారు కవిత. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, మొత్తంగా కవిత అయితే ఒక లేఖనైతే విడుదల చేసినట్లు తెలుస్తుంది. సో మొత్తంగా లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారు, డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, అయితే బీఆర్ఎస్ లో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలను అయితే మనం చూస్తూనే ఉన్నాము. ప్రజెంట్ కూడా కవిత బీఆర్ఎస్ పార్టీకి కొంత దూరంగానే ఉంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మనకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉందో దానికి సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా కూడా సుమారు 10 ఏళ్ల పాటు అయితే కవిత పనిచేశారు. అయితే పనిచేసిన తర్వాత కూడా సో ఆమెని ఆ యొక్క పదవి నుంచి తప్పించి కొప్పుల ఈశ్వర్ గారికి కూడా ఈ యొక్క పదవి ఇచ్చారంటూ కూడా ఒక బహిరంగ లేఖ అయితే కవిత విడుదల చేశారు. అయితే కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ లో ఈ యొక్క ఎన్నిక నిర్వహించడం అనేది కొంత సాంకేతికానికి సంబంధించినటువంటి తప్ప ఒప్ప అనేటువంటి అంశాలను పక్కన పెడితే మాత్రం రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక అంటే ఈ వెనకాల ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తుంది అంటూ కూడా ఇప్పటికే ఈ యొక్క ఎవరైతే బొగ్గుగని కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక బహిరంగ లేఖనైతే కల్వకుంట్ల కవిత రాశారు. అయితే ఈ యొక్క గౌరవ అధ్యక్ష పదవిలో ఉన్నా లేకున్నా కూడా ప్రతి కుటుంబంలో నేను ఒక సభ్యురాలిగా ఎల్లవెల్లా మీ వెన్నంటే ఉన్నాను. ఇప్పటికీ కూడా ఈ ఎన్నిక ద్వారా కొప్పుల ఈశ్వర్ని గౌరవ అధ్యక్షుడిగా చేసినప్పటికీ కూడా నేను మీ వెంటే ఉంటాను, మీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే నేను మీ వెనకాల నిలబడతానంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక దశాబ్ద కాలంగా కూడా నేను అధ్యక్షురాలిగా పనిచేశాను. అంతకుముందు కూడా ఉద్యమ కాలంలో కూడా నాయకురాలిగా ఎలాంటి సేవలు అందించానో కూడా మీ అందరికీ అంటే కార్మికులకి బొగ్గుగని కార్మికులందరికీ కూడా తెలుసు. కాబట్టి ఉమ్మడి 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ యొక్క బొగ్గుగని కార్మికులందరికీ కూడా నేను అంటే ఏదైతే మనకు జాగృతి తరపున చేసినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా కూడా మీకు మీ వెనకాలే ఉంటాను, మీ వెన్నంటే ఉంటానంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మీకు అండదండగా ఉంటానంటూ కూడా మాటిస్తున్నానంటూ కూడా ఒక బహిరంగ లేఖనైతే మొత్తానికైతే కవిత విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది ప్రసన్న. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే సంస్థలో ఉన్నటువంటి ఏదైతే మనకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పద్ధతిని కూడా పక్కన పెట్టి అంటే ఇవన్నీ కూడా ఏదైతే బీఆర్ఎస్ చేసినటువంటి ఇప్పుడు ఈ ఎన్నిక ఏదైతే ఉందో మొత్తం పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఇటు కేసీఆర్ కి కావచ్చు. సో అంటే చెప్పకనే చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. మీరు నన్ను వదిలేసి అంటే నన్ను పదవి నుంచి తప్పించి చట్ట విరుద్ధంగా అటు కార్మిక చట్టాలకు విరుద్ధంగా మీరు ఎట్లా పనిచేస్తారు అన్నటువంటి ఆ థీమ్ ని బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు కవిత విదేశాల్లో ఉన్నారు కాబట్టి కావాలనే నన్ను ఈ పదవి నుంచి తప్పించి బీఆర్ఎస్ కు దూరం చేసేటువంటి కార్యక్రమం నడుస్తుంది అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రసన్న. అయితే ఇటు ఎవరైతే నిన్న జరిగినటువంటి అక్కడ బొగ్గుగని కార్మికుల సమావేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరు కూడా అధైర్యపడవద్దు. సో నేను పదవి ఉన్నా లేకున్నా మీ వెంటే ఉంటాను, మీకు ఎప్పుడు కూడా ఎల్లవెల్లా సహాయపడుతూనే ఉంటాను, మీ వెన్నుదన్నే ఉంటానంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ప్రసన్న. రైట్ విజయ్, థ్యాంక్ యూ.